అందరికీ నమస్కారం అండి. లైఫ్‌లో ఒక గోల్ పెట్టుకుంటాము. దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడతాము. కానీ తీరా రిజల్ట్స్ వచ్చేసరికి ఫెయిలు. మళ్ళీ ప్రయత్నిస్తాం. మళ్ళీ ప్రయత్నిస్తాం. మూడవసారి, నాలుగోసారి ఎన్ని సార్లు ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. నాకు అదృష్టం లేదు. ఇక నా వల్ల కాదు అని గివ్ అప్ ఇచ్చేయాలి అనిపిస్తుంది. జీవితంలో ఎన్నో అనుభవాలు చూసిన తర్వాత ఈరోజు నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను. నిజమైన సక్సెస్ అంత ఈజీగా రాదు. మనం ఏదైనా కష్టమైన పని సాధించిన వాళ్ళను చూసి, అమ్మో! వీడు భగీరథ ప్రయత్నం చేశాడురా అంటాము. అసలు భగీరథ ప్రయత్నం అంటే ఏంటి? ఆకాశంలో ఉండే గంగాదేవిని భూమి మీదకి తీసుకురావటానికి ఒక మామూలు మనిషి ఎలాంటి కష్టం పడ్డాడో తెలిస్తే, ఇప్పుడు మీరు పడుతున్న కష్టము, మీరు చూస్తున్న ఫెయిల్యూర్స్ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఈరోజు వీడియోలో మనల్ని మనం మోటివేట్ చేసు ఈరోజు వీడియోలో మనల్ని మనం మోటివేట్ చేసుకోవటానికి మన పురాణాలలోని అద్భుతమైన ఘట్టము గంగావతరణం నుంచి మనం నేర్చుకోవలసిన 3 పవర్ఫుల్ సక్సెస్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ జీవితాన్నే మార్చేస్తుంది. సూర్యవంశానికి చెందిన సగర చక్రవర్తి తన 60,000 మంది కుమారులను అశ్వమేధ యోగం కోసం సూర్యవంశానికి చెందిన సగర చక్రవర్తి తన 60,000 మంది కుమారులను అశ్వమేధ యాగం కోసం పంపిస్తాడు. అప్పుడు వారు కపిల మహాముని కోపానికి గురై బుడిదైపోతారు. వాళ్లకు ముక్తి కలగాలంటే ఆకాశంలో ఉన్న గంగాదేవిని పాతాళానికి తీసుకురావాలి. సగరుడు, అతని కొడుకు అసమంజసుడు, మనవడు అసుమంతుడు, ముని మనవడు దిలీపుడు ఇలా తరాలు గడిచిపోయినా ఆ పని మాత్రం పూర్తి కాలేదు. అప్పుడు భగీరథుడు జన్మించాడు. తన పూర్వీకులను ముక్తి కలిగించటం కోసము ఒక పెద్ద గోల్ని సెట్ చేసుకున్నాడు. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించాడు. స్వామి, గంగను భూమి మీదకు పంపించండి అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు, నేను పంపిస్తాను, కానీ ఆకాశం నుంచి దూకే గంగ వేగాన్ని భూమి తట్టుకోలేదు, పాతాళంలోకి కుంగిపోతుంది అన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి ప్రిన్సిపల్, మనం ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలను, యూట్యూబ్లో పెద్ద ఛానల్ పెట్టాలను, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అవ్వాలను ఒక పెద్ద గోల్ పెట్టుకుంటాము. మన దగ్గర దానికి తగిన ఉత్సాహం ఉంటుంది, కానీ ఆ వేగాన్ని తట్టుకునే స్కిల్స్, ఫౌండేషన్ మన దగ్గర ఉండవు. గంగ భూమి మీదకి వస్తే కుంగిపోతుంది అన్నట్లు సరైన నైపుణ్యం లేకుండా సక్సెస్ వచ్చినా మనం దాన్ని హ్యాండిల్ చేయలేము. అందుకే మన బేసిక్స్, మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఫెయిల్యూర్ రాగానే భగీరథుడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోలేదు. నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. గంగాదేవి యొక్క వేగాన్ని ఆపగలిగేది శివుడు ఒక్కడే అని తెలుసుకొని మళ్ళీ తపస్సు చేసి పరమశివుడిని ఒప్పిస్తాడు. ఇక్కడ ఇంకొక సమస్య. గంగాదేవికి విపరీతమైన అహంకారము. నా ఫోర్స్కి శివుడు కూడా కొట్టుకుపోవాలి అని చాలా గర్వంగా ఆకాశం నుంచి దూకుతుంది. ఆమె గర్వాన్ని అణచటానికి శివుడు తన జుటాజుటాన్ని విప్పి గంగను తన తలలోనే బంధించేస్తాడు. ఒక్క నీటి చుక్క కూడా కింద పడదు. భగీరథుడి పరిస్థితి ఆలోచించండి. ఎంతో కష్టపడి బ్రహ్మను ఒప్పించాడు, తరువాత శివుడిని ఒప్పించాడు. పని పూర్తవుతుందనుకున్న టైంకి గంగాదేవి అహంకారం వల్ల మొత్తం పని ఆగిపోయింది. మన లైఫ్లో కూడా మనం కష్టపడి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే టైంకి మన కంట్రోల్లో లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. టీంలో ఎవరికో ఇగో హార్ట్ అవ్వచ్చు, లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూ రావచ్చు. అప్పుడు భగీరథుడు శివుడి మీద కోపగించుకోలేదు, గంగను తిట్టలేదు. మళ్ళీ ఓపికగా శివుడిని ప్రార్థించాడు. శివుడు కరుణించి ఒక్క చిన్న పాయను వదిలాడు. సక్సెస్కి ఉండాల్సిన అతిపెద్ద క్వాలిటీ ఓపిక. అడ్డంకులు వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ అవ్వకుండా ప్రశాంతంగా సొల్యూషన్ వెతకాలి. ఇక అంతా సెట్ అయిపోయింది. గంగాదేవి భగీరథుడి వెనక పాతాళానికి బయలుదేరింది. దారిలో జమదగ్ని మహాముని ఆశ్రమం మీదుగా గంగాదేవి వెళ్తుంటుంది. ఆయన చేస్తున్న యాగం పాడవుతుంది. కోపంతో ముని గంగను మొత్తం మింగేస్తాడు. 99% పని అయిపోయింది. గోల్కి ఇంకొక అడుగు దూరంలో భగీరథుడు ఉన్నాడు. సడన్ గా ఎవరో ఒక ముని వచ్చి గంగను మింగేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. 99% పని పూర్తయిపోయింది. గోలుకి ఇంకొక అడుగు దూరంలో భగీరథుడు ఉన్నాడు. సడన్ గా ఎవరో ఒక ముని వచ్చి గంగను మింగేస్తే ఎలా ఉంటుంది? మామూలు మనిషి అయితే ఖచ్చితంగా అసలు దేవుడు నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని బ్లేమ్ చేస్తాడు. కానీ భగీరథుడు అలా చేయలేదు. అది లాస్ట్ అటెంప్ట్. ఇక్కడ వదిలేస్తే నా జీవితానికి అర్థం లేదు అని జమదగ్ని మహాముని కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాడు. తన తప్పు లేకపోయినా క్షమించమని అడిగాడు. అప్పుడు ఆ ముని కరుణించి తన చెవిలో నుంచి గంగను బయటకు వదులుతాడు. అలా గంగ పాతాళానికి చేరి సగరపుత్రులకు ముక్తి కలుగుతుంది.
చాలామంది 99% కష్టపడతారు. ఇంకొక అడుగు వేస్తే సక్సెస్ వస్తుంది అన్నప్పుడు లాస్ట్ ప్రాబ్లంను చూసి భయపడి క్వైట్‌గా మారిపోతారు. జీవితంలో అతిపెద్ద ఫెయిల్యూర్స్ అన్నీ ఖచ్చితంగా సక్సెస్‌కి ముందు వచ్చేవే. ఒక్క అడుగు ముందుకు వేస్తే చరిత్రలో భగీరథుడిలా మీరు గూడా మిగిలిపోతారు. ఒక పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసే వాళ్ళను మన పురాణాలు మధ్యములు అంటాయి. అసలు కష్టం వస్తుందేమో అని భయపడి ఏ పని మొదలుపెట్టని వాళ్ళని అధములు అంటాయి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఫెయిల్ అయినా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని వాళ్ళను ఉత్తములు అంటారు. భగీరథుడు ఉత్తముడు. అందుకే ఆకాశంలో పుట్టిన గంగను నేడు మనం భాగీరథి అని పిలుస్తుంటాము. మీకు ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి భగీరథ ప్రయత్నం గుర్తు చేసుకోండి. మీ గోల్ పెద్దదైనప్పుడు మీ కష్టం కూడా అంతే రేంజ్లో ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.